మరి ఏదైతే గుడివాడ ఫ్లెక్సీ వివాదం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మీడియా ముందుకు వచ్చి ఒక బీసీ మహిళ మీద టీడీపీ గోండాలు అమానుషంగా దాడి చేశారు అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. ఏంటి అసలు ఎలా చూస్తారు ఈ ఫ్లెక్సీ వివాదం మొత్తాన్ని? ఈరోజు అందరికీ నమస్కారం. ఈ ఫ్లెక్సీ వివాదం గుడివాడ గుట్టగా ఫ్లెక్సీ గొడవ పెట్టి ఇక్కడ నుంచి పారిపోయాడు గుడివాడ నుంచి. కనీసం గుడివాడలో కూడా పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టి గుడివాడలో కూడా ఒక 10 నిమిషాలు కూడా ఉంచలేని పరిస్థితి. అతను పారిపోవటం వల్ల అతను పక్కన ఉన్న పిచ్చి కుక్కలు మరుగుని మరుగుతున్నా తప్ప అంత మించి ఏమీ లేదు. ఒక బీసీ మహిళ అంటున్నారు. మా ఎస్సీ మహిళల మీద పడ్డారు, మా ఎస్సీ డ్రైవర్ల మీద పడ్డారు. ఒక ఎస్సీ కుర్రోడిని చంపేసి డోర్ డెలివరీ చేశాడు ఒక ఎమ్మెల్సీ. ఇవన్నీ కూడా తెలియదా? అందరూ కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ పిచ్చి కుక్కల గురించి అసలు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. అంటే గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక మహిళ ఎదుగుతుందనే ఒక అమానుషంగానే ఈరోజు కావాలని కారు మీద దాడి చేసి ఆవిడ మీద దాడి చేసి ఈ విధమైన విధ్వంసాన్ని ఈరోజు టీడీపీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున మాట్లాడుతాం. ఇదే గౌడు కార్పొరేషను, ఇదే గౌడు కులస్త్రాలు పిల్లని బహిరంగ పాడు చేసి పిల్లని ఇచ్చేసి పిల్లలను బహిరంగంగా దాడి చేశారు. అప్పుడు గౌడు కులస్తులని తెలియదా? పసిపిల్లల మీద, ఈ గౌడు పిల్లల మీద తెలియదు. అమర్నాథ్ గౌడు బొడ్డోడు చదువుకుంటున్నాడు, వాళ్ళ అక్క గురించి మాట్లాడినందుకు అతని మీద దాడి చేశారు. ఇవన్నీ తెలియదా? గౌడు సామాజిక వర్గ ప్రజలు కూడా గమనిస్తున్నారు ఈ విషయాన్ని, బీసీ సామాజిక వర్గాలు కూడా గమనిస్తున్నారు. ఏంటి సార్ లోకేష్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ పాలనే కొనసాగిస్తూ ఉన్నాడు. ఏ విధంగా అయితే పోలీసులకి లోకేష్ చెప్తేనే ఆ విధంగా పోలీస్ వ్యవస్థ మొత్తం ఈరోజు నడుచుకుంటూ ఉంటుందని చెప్పేసి కూడా అంబటి రాంబాబు కానీ పేరునేని కానీ పదే మాట్లాడుతూ ఉన్నారు. మేము ఇదే లోకేష్ గారికి చేతులు ఇచ్చి జోడించుకుంటున్నాం. ఎందుకంటే అయ్యా లోకేష్ బాబు, నువ్వు రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నావు, మీరు నడపట్ల. రెడ్ బుక్ రాజ్యాంగం నడపాలని కోరుకుంటున్నాం. నడిపితే వీళ్ళందరూ ఎక్కడుంటారో కూడా జనాలకు తెలుస్తుంది. ఇదే గవర్నమెంట్లో ఎన్నో విధి విధాలను మంచి పనులు చేసినా మన చెడు పనులుగా చూపించే వ్యక్తులని మీరు అర్జునుకు లోపలేని వస్తారు. మరి ముఖ్యంగా రెడ్ బుక్ రాజ్యాంగంలో గుడివాడ గుట్టకాలను లోపలేని చెప్పి లోకేష్ బాబుని కోరుకుంటున్నాం. అంటే పేరు నాని కూడా సవాల్ చేస్తున్నారు. 2-3 నెలల్లో కొడాలి నాని వస్తాడు, ఎవరైతే కడ్రాయిల మీద తిప్పుతానని చెప్పి సవాల్ చేస్తారో వాళ్ళందరినీ రమ్మని నేను ఛాలెంజ్ చేస్తున్నానని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. 2-3 నెలల్లో కొడాలని గుట్టకాలని వస్తానని చెప్పని పిచ్చుకొక్కలు మరుగుతున్నప్పుడు మీ అందరినీ గుడివాడ రమ్మని పిచ్చుకొక్క పారిపోతాం అనేది ఎంతవరకు ఇది సబబు అనేది ప్రతి ఒక్కరు గమనించారు. ఫస్ట్ వాళ్ళ పార్టీ నాయకులు కూడా గమనించారు. మా పక్కన ఉన్న నాయకుడే పారిపోయినప్పుడు మేము ఎందుకు ఇక్కడ గుడివాడలో ఉంటాం, మా పరిస్థితులు అర్థం కాని పరిస్థితులు ఉన్నాయని చెప్పి వాళ్ళే భయపడుతున్నారు. అంటే పేరు నాని కామెంట్స్ చూస్తే గత వారం రోజులుగా రప్పా అని అంటూ మనం మాట్లాడకూడదు, నైట్ కన్ను కొట్టినట్టు చేసేసి పొద్దున్నెళ్ళి పలకరించాలని చెప్పేసి కామెంట్స్ని ఎలా చూడొచ్చు అంటారు? అసలు పేరు నాని ఏంటి, వాళ్ళ అబ్బాయి సోటా కిట్టు నాయుడు ఏంటి, అతను కూడా చాలా విధానాలుగా మాట్లాడుతున్నారు. వీళ్ళంతా కూడా రబ్బా అని చెప్పి జనాలు రెచ్చగొడతమే తప్ప ఇంకో చేసేది ఏమీ లేదు. అతను చెప్పినట్టు చెప్పకుండా చేయాలి, చేసి చూపించాలని చెప్పినప్పుడు ఏం చేసి చూపిస్తారు మీరు? మీ వల్ల ఏమవుద్ది, ఏది కాదని చెబుతున్నాం. గత మళ్ళీ 10 సంవత్సరాల వరకు కూడా మళ్ళీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మేము మనవి చేసుకుంటున్నాం. అంటే 4 సంవత్సరాల్లో మేము అధికారంలోకి వస్తాం. ఈరోజు ఎవరైతే దాడులు చేస్తున్నారో, ఎవరైతే విధ్వంసాలు సృష్టిస్తూ ఉన్నారో అందరి పేర్లే నోట్ చేసుకున్నాం, ఖచ్చితంగా సినిమా చూపిస్తా ఉంటున్నాడు వాళ్ళు. మరి వీళ్ళు సినిమా వీళ్ళు చూసుకోవాలి. గత సంవత్సరంలో 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఉన్నప్పుడు నాన్న పేరు సినిమా తీసాడు. కనీసం పట్టుమని చెప్పి 2 వారాలు కూడా ఆడిచింది లేదు. అట్లాగే మళ్ళీ వీళ్ళు సినిమా తీసుకుని వీళ్ళు సినిమా వీళ్ళు చూసుకోవడమే తప్ప వీళ్ళు మురిగేది లేదు, ఏమి చేసేది కూడా ఏమి లేదని చెప్పి మనం చేసుకుంటున్నాం. అంటే సుపరిపాలనలో తొలి అడుగు అని చెప్పి టీడీపీ నాయకులందరూ కూడా ఈరోజు కుటుంబ నాయకులందరూ ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు. ఒకవైపు వైఎస్ఆర్సీ పార్టీకి సంబంధించిన వాళ్ళేమో బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అని అంటూ కూడా వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఏంటి అసలు ఇవాళ మా నాయకులు కానీ మేము కానీ నియోజకవర్గాల్లో డోర్ టు డోర్ వెళ్ళి క్యాంపెయినింగ్ చేసుకుని ఒక టీడీపీ యాప్ అని ఒకటి పెట్టుకున్నాం. యాప్లో కూడా చక్కగా మాకు సందేశాలు అన్నీ కూడా యాప్లో పంపించుకుంటున్నాం. జనాలందరూ కూడా ఇంటింటికి మాకు సహకరిస్తున్నారు. ప్రతి ఇంటికి కూడా ఏంటికి వెళ్ళినా అయ్యా మాకు 4 పిల్లలు ఉన్నారు, 4 మనిషికి 13,000 చొప్పున మాకు 46,000 రూపాయలు డబ్బులు పడినాయని ప్రతి ఇంట్లో కూడా చెబుతున్నారు. చాలా సంతోషంగా ఉన్నాం. వీళ్ళు ఏదో చెప్పాలి, ఏదో చేయాలని చెప్పిన కాబట్టి చెప్పుకోవడం తప్ప ముందల ఏదో శాస్త్రం ఉంది. మనుషులు వెళ్తుంది, కుక్కలు మొత్తం వీళ్ళు కుక్కలు లాంటి వాళ్ళు. మేము మనుషులు వెళ్తున్నాం, సింహంలాగా పని చేసుకొస్తాం, ఎంత కుక్కలు మరుగుతున్నారు, అంతమించి ఏమీ లేదు. అంటే జగన్ గారు మాట్లాడుతూ ఉన్నారు, అబద్ధపు హామీలు ఇవ్వటం వల్లే మనకి 11 సీట్లు వచ్చినాయి, రేపొద్దున ఖచ్చితంగా 2029లో వాళ్ళు సింగిల్ డిజిట్కే పరిమితం అవుతారు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఆయన. తెలుసుకోవాలి, 11 సీట్లు మీకు ఎలా ఇచ్చారు, ఇది ప్రజలు మాకు 164 సీట్లు ఎలా ఇచ్చారని జనాలందరూ కూడా గమనిస్తారు. మళ్ళీ ఆ 11 సీట్లు కూడా నీకు ఆ ప్రతిపక్షంలో కూర్చొని, ప్రతిపక్షమే కాదు నువ్వు పులివెందులు నువ్వు గెలిచే పరిస్థితి కూడా నీకు లేదని కూడా జనాలు గ్రహిస్తున్నారు. నీ నియోజకవర్గ జనాలే నిన్ను వస్తున్నారు ఈరోజు. అది గ్రహించుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే గుడివాడ గురించి మాట్లాడంటే వాళ్ళు గుడివాడ మంచి డైనమిక్ లీడర్ ఉన్నారు, రాముగారు ఉన్నారు, ఎన్నికల రాముగారు మంచి డైనమిక్ లీడర్. వాళ్ళ కార్యకర్తలందరూ కూడా పార్టీ నాయకులు అందరూ కూడా అందుబాటులో ఉంటూ ప్రతి ఇంటికి కూడా పరిపాలన అనేది ఎలా ఉందని చెప్పి ఇంటింటికి తెలియపరుస్తున్నాడు ఆయన.
ఎలా ఉందండి అసలు కూటమి పాలన మీద ప్రజలు సంతృప్తిగా ఉన్నారు ఈరోజు అసలు? మీరే గమనిస్తున్నారు, మీరే చూస్తున్నారు. ఇవాళ ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. పథకాలు, గ్యాస్ బండ్ పథకం కానీ ఈ పథకం కానీ రైతులు డబ్బులు పడినాయి. ఇంకో విధానం ఏంటంటే ఆగస్టు 15 నుంచి ఉచిత ప్రయాణం, బస్సుల ప్రయాణం, మా ఆటో డ్రైవర్ సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ పథకం డబ్బులు రిలీజ్ చేస్తున్నాము. వాహన మిత్ర పథకం రిలీజ్ చేస్తున్నాము. అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఏంటండి మరి ఎలక్షన్కి 2 సంవత్సరాల ముందు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తానని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ప్రజలు సపోర్ట్ చేస్తారా జగన్ గారికి పాదయాత్ర? జనాలు కొడతారు, పిచ్చుకొక్కను కొట్టినాడు తరిమి కొడతారు. ఎందుకనంటే ఏం చేశాడని మళ్ళీ పాదయాత్ర చేస్తాం కొత్తాడు. ఇచ్చే పథకాలను కూడా చేస్తాం తప్ప ఏముంది, ఏమి చేయలేడు కాబట్టి వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు రాలేకపోస్తాడు. వెళ్తున్నాడు, వస్తున్నాడు, 10 మందిని జనాలు పోగు చేసుకుంటున్నాడు. అతను రైతులను ముంచుతున్నాడు. 5 ట్రాక్టర్లు పెట్టి మామిడికాయలు పోసాడు. జనాలకు తెలియట్లా మామిడికాయ రైతులు పోసారని అంటున్నారు. అసలు మామిడికాయ సీజన్ అయిపోయిన తర్వాత మామిడికాయ రైతులు అని చెప్పి నువ్వు రోడ్డు మీద ఎక్కువ జనాలు ఆశ్చర్యం సంధించుకుంటున్నారు. అందులో జూలై నెలలో ఏంటి అసలు మామిడికాయలు రోడ్డు మీద పోచింది రైతుల లేకపోతే వైసీపీకి సంబంధించిన పార్టీ వైసీపీ డోన్లో చూపించారు. వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు అక్కడ ఉండి దగ్గరుండి ట్రాక్టర్లు ఎక్కించి పోపించారు. ఈయన పైసాగాలం చిందుకుంటూ నవ్వుకుంటూ వస్తున్నాడు. ఎప్పుడైనా పరమాల దగ్గరికి వెళ్ళి ఏడు మొహం పెట్టాడా? నవ్వు మొహం తప్ప, ఎగతాలు తప్ప. ఒక డ్రైవర్ నీ కాలు కింద పడి నీ కారు డ్రైవరు ఒక మనిషిని తొక్కేస్తుంటే నీకు తెలియలేదా? ఏంటిది? జనాలందరూ గమనిస్తున్నారు. ఏంటి మరి ఆఖరికి 2029 ఎలక్షన్ ఎలా ఉండబోతుంది అంటారు అసలు? 2029 ఎలక్షన్లో తెలుగుదేశం కూటమి మొన్న కంటే కూడా మంచి అత్యధిక మెజార్టీతో ఎక్కువ సీట్లలో గెలుస్తామని చెప్పుకుంటున్నాం. పులివెందుల్లో కూడా ఈ పిల్లిగాని ఓడిస్తాం ఖచ్చితంగా.